హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనం కొత్త ఎయిర్ ఫ్రైయర్ కొన్నాం కదా, దాంట్లో అయితే బిస్కెట్లు అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇవైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను, స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టినవి అయితే ఇవి స్టవ్ మీద పెట్టినవి కొంచెం గట్టిగా వచ్చాయి, కానీ మా కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి అంతే. కానీ టేస్ట్ మాత్రం రెండు ఒకేలాగా ఉన్నాయి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని జల్లెడ అయితే పెట్టుకుందాం. జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు నిండా గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. గోధుమ పిండి వేసుకొని జల్లించుకుందాము, ఉండలు అనేవి ఏమీ లేకుండా. ఇట్లా అంతా జల్లించుకున్న తర్వాత షుగర్ పొడి అయితే ఒక అరకప్పు అయితే వేసుకోవాలి. ఫస్ట్ షుగరు మిక్సీలో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోండి. ఆ పొడి అరకప్పు అయితే వేసుకుంటున్నాను నేను. ఈ పొడి కూడా జల్లించుకుందాం మనం, ఉండలు అనేవి లేకుండా. ఈ పొడి కూడా చల్లించుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ అయితే దొరికిద్ది మనకి బయట. ఒకవేళ బేకింగ్ పౌడరు మీ దగ్గర లేకపోతే వంట సోడా అయితే వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెమే వేసుకుంటున్నానండి, ఎక్కువ కూడా కాదు. ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఒక చిటికెడు అయితే సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకుందాము ఒకసారి. మొత్తం పిండి అనేది సాల్టు ఇవి మంచిగా కలిపేసుకుందాము. మొత్తం ఒకేసారి అంతా కలిసేలాగా. అంతా కలిసిన తర్వాత ఒక అరకప్పు నిండా నెయ్యి అయితే తీసుకోవాలండి. మనకి తీసుకున్న కప్పు పిండికి ఒక అరకప్పు నెయ్యి అయితే పట్టిద్ది. ఈ నెయ్యి కూడా కాచి చల్లార్చిన తర్వాతే మనం ఈ పిండి అనేది కలుపుకోవాలి. గోరువెచ్చగున్నా కానీ అస్సలు కలుపుకోకండి, పూర్తిగా చల్లారిపోవాలి నెయ్యి అనేది మనకి. ఇప్పుడైతే నెయ్యి అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా అయితే కలుపుకుందాము. మనం తీసుకున్న అరకప్పు నెయ్యి పూర్తిగా పట్టిద్దండి, మొత్తం సరిపోయిద్ది మనకి. ఎక్కువ కాదు తక్కువ కాదు. ఒకవేళ పిండి చేయటం లేట్ అయ్యి కొంచెం ఆరిపోయినట్టుగా అయితే ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి. అచ్చంగా నెయ్యి ఎందుకులంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకోవచ్చు. ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోండి. చూసారు కదా, ఇట్లా బిస్కెట్ లాగా చేస్తే పగలటం అట్లయితే ఉండకూడదు. కొంచెం పగిలినట్టు ఉంటే ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని, మనం తీసుకున్న నెయ్యి అయితే మొత్తం సరిపోయింది. ఒక స్పూన్ మాత్రం నేను పక్కకు పెట్టాను. ఆ స్పూన్ అయితే మనం బిస్కెట్లు చేసేటప్పుడు కొంచెం చేతికి అప్లై చేసుకుంటే మనకి పిండి అనేది అంటుకోకుండా అయితే ఉండిద్ది. అందుకని కొంచెం నెయ్యి పక్కకు పెట్టేసేసి నెయ్యి మొత్తం వేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకుందాం. ఇట్లా కలుపుకున్న తర్వాత ఎమ్మటే చేసేసుకోవాలి, లేట్ చేయకూడదు. లేట్ చేస్తే మనకి పిండి అనేది ఆరిపోయిద్ది. నేనైతే ట్రే తీసుకొని ట్రే మీద బటర్ పేపర్ అయితే వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడైతే మనం చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుందాము. రౌండ్గా చేసుకోండి ఫస్ట్. చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చేత్తో ప్రెస్ చేసేస్తే చిన్న బిస్కెట్ లాగా అయితే చేసుకొని ట్రేలు అయితే పెట్టేసుకుందాం. మనం తీసుకున్న పిండి అయితే ఒక 12, 13 బిస్కెట్లు అయితే అయినాయి ఫ్రెండ్స్, ఎక్కువ కూడా కాలేదు. ఇట్లా మొత్తం చేసుకున్న తర్వాత ఒక జీడిపప్పులు ఉంటాయి కదా, జీడిపప్పులు అయితే పైన అయితే కొంచెం గార్నిష్ కోసం కానీ టేస్ట్ కూడా బాగుండేది. ఇట్లా జీడిపప్పులు అయితే పెట్టుకుందాం. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే చిన్నగా ముక్కల్లాగా చేసుకొని స్ప్రింకిల్ చేయొచ్చు బిస్కెట్ల మీద. అట్లా పెట్టినా కూడా చాలా బాగుండేది.
నేనైతే ప్రజెంట్ జీడిపప్పు అయితే పెడుతున్నాను. ఇంట్లో అవే ఉన్నాయి. అవి పెట్టేసుకొని చక్కగా మనం బిస్కెట్లు అయితే కుక్ చేసుకుందాము. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి. చక్కగా ఇట్లా మొత్తం జీడిపప్పు అంతా బిస్కెట్ల మీద ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడైతే హెయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేద్దాం. ఫస్ట్గానే నేను ఫ్రీ హీట్ ఏం చేయలేదు. 160 డిగ్రీలు పెట్టేసి ఒక 12 నిమిషాలు అయితే పెట్టాము. 12 నిమిషాలు పెట్టిన తర్వాత ఒకవేళ 12 నిమిషాలకు అవ్వకపోతే ఇంకొక 2-3 నిమిషాలు అయితే పెడదాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ 12 నిమిషాలకైతే మన బిస్కెట్లు అనేవి చక్కగా రెడీ అయిపోయినాయి. నాకు కొత్త కాబట్టి టైం అనేది నేను 12 నిమిషాలే పెట్టానండి. టైం అంతా సెట్ చేసుకొని ఆన్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను మీకు. లాస్ట్లో అయితే స్టవ్ మీద కూడా 2 బిస్కెట్లు అయితే పెట్టాను, అవి కూడా చూపిస్తాను. చూస్తారు కదా మంచిగా కుక్ అవుతున్నాయి. అసలు ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది ఫ్రెండ్స్, చాలా బాగుండింది. ఇప్పుడు మన బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టినాయి కూడా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో స్టాండ్ వేసుకొని తర్వాత ప్లేట్ అయితే పెట్టాను, స్టీల్ ప్లేటు. 2 అంటే 2 పెట్టాను. ఇవి చూసారు కదా ఎంత బాగా వచ్చాయి. ఇవి కూడా స్టవ్ మీద కూడా మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ బిస్కెట్లు అనేవి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి. చూసారు కదా మనం పెట్టిన జీడిపప్పు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇవైతే నేను స్టవ్ మీద పెట్టినా, ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.